అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. నాగ చైతన్యతో మేము తీస్తున్న సినిమా దడ. ఇది 2-3 రోజులు షూటింగ్ తప్ప మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏమై చేసావే 100% లవ్తో లవర్ బాయ్గా 100% సక్సెస్ అయిన అక్కినేని నాగ చైతన్య మా సినిమాతో మాస్ ప్రేక్షకులను కూడా దడదడలాయించడానికి దడ రూపంలో వస్తున్నాడు. సినిమా చూసాం, చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం, చాలా బాగా వచ్చిందని ఎక్సైట్ అయ్యాం. ఆ ఉద్దేశంతో ఈ సినిమాని మేమే సొంతంగా మన ఆర్ఆర్ మూవీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కింద ఆంధ్రప్రదేశ్ మొత్తం రిలీజ్ చేస్తామని, ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని డేట్ అనౌన్స్ చేయడానికి కోసం మన ఆర్ఆర్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ తరఫున భాస్కర్ గారు కూడా వచ్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము కంటిన్యూగా నాగార్జున గారితో నాగచైతన్య గారితో సినిమాలు చేసేవాళ్ళం. మాకు కంటిన్యూస్గా ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్, మంచి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్, మంచి మనసున్న డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ దొరికిందని సంతోషంగా ఉంది. ఇది కామాక్షి మూవీస్లోనే, కామాక్షి బ్యానర్లోనే అత్యంత భారీగా తీసిన సినిమా ఇది. 145 days షూటింగ్ చేసాం. అద్భుతంగా ఫైట్ మాస్టర్లు కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్స్లు కానీ చైతన్య చేసి ఈ సినిమాతో తన సత్తా ఏందో దడ పుట్టిస్తారని చెప్పి త్వరలో మనం కలుసుకుందాం. ఆడియో ఫంక్షను 20-21 తారీఖుల్లో ఉంటుంది. అంటే చైతన్య గారు బెజవాడ రౌడీలకి బెజవాడ షూటింగ్కి వెళ్తున్నట్టున్నారు. 22 ఆ ప్రాంతాల్లో చైతన్య రాగానే ఆడియో ఫంక్షన్ చేస్తాం. ఆగస్టు 11 మటుకు పక్కా డేట్ రిలీజ్కి ఇంకా 2-3 రోజులు టాకే ఉంది. పాటలు, ఫైట్లు అన్నీ అయిపోయినాయి. రికార్డింగ్ కూడా 9th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అన్ని విధాల రొమాన్స్ వైజ్ కానీ, యాక్షన్ వైజ్ కానీ, కామెడీ వైజ్ కానీ చాలా ఎనర్జెటిక్గా ఉన్న సినిమా, చాలా లావిష్గా తీసిన సినిమా. అది అందుకోసమే ఏదైనా మనమే మొత్తం రిలీజ్ చేసి ఆ రిస్క్ ఏదో మనమే తీసుకుందాం, ఎందుకంటే డెఫినెట్గా సక్సెస్ అని నాకు తెలుసు కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చాను. థ్యాంక్స్. ఆడియో అన్ని రకాలు, లవర్ బాయ్ కదా, ఆ లవబుల్ సాంగ్స్ ఉంటాయి, మాస్ సాంగ్స్ ఉంటాయి, మిక్స్ సాంగ్స్ ఉంటాయి. శివాతో పోల్చడం అంటే చాలా నాకే ఇబ్బంది. ఎందుకంటే మా హీరో నేను అతను పరిచయమైనప్పుడు శివ వచ్చినప్పుడు ఆయన అడిగాడు ఇదే మాట, ఏది శివాని ఏ సినిమాతో పోలుస్తామన్నాడు. నేనేం పోల్చలేనన్నా. అందుకని ఈ సినిమా ఒక సినిమాతో పోల్చడం అంటే ఉండదు. దీని స్టైల్ దీనిది. ఇది చాలా నాకు తెలిసినంత వరకు హై టెక్నిక్తో తీసిన సినిమా. నేను నా బ్యానర్లో, అంటే మిగతా బ్యానర్ల కంపెనీ, నా బ్యానర్లో నేను చాలా ఖర్చుకి ఎక్కడ ఏ రోజు వెనకాల అంత ఖర్చు పెట్టి తీసిన సినిమా. యాక్షన్ ఎక్కువ, ఒక 6-7 ఎపిసోడ్లు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, 6 పాటలు ఉన్నాయి, మంచి యూత్ఫుల్ రొమాన్స్ ఉంది, అన్ని రకాల ఉన్నాయన్నమాట. అందుకే ఇదే అగ్ని పరీక్ష నాకు నిజంగా చెప్పాలంటే. అంటే ఫస్ట్ టైం ఒక మాసెస్లోకి తీసుకెళ్లాలంటే చాలా కష్టమైన పని. ఒక హీరోగా నాగార్జున గారితో సినిమాలు తీస్తుంటే వాళ్ళ అబ్బాయిని మాస్ హీరోగా నువ్వు చూపిస్తున్నప్పుడు ఎక్కువ కేర్ తీసుకుని తీయాల్సి వచ్చింది. అందుకని ఇన్ని రోజులు పట్టింది. లాస్ట్ జూన్లో మొదలుపెట్టాం సినిమా. అది మధ్యలో స్ట్రైకులు రావటం, 100% లవ్, అది కూడా కొంచెం డిలేగా రావడం వల్ల కొంచెం డిలే అయింది. ఎప్పుడు కామాక్షి 7 నెలలు దాటి ఏ సినిమా తీయలే ఇప్పుడు దాకా. ఈ ఒక్క సినిమా తీయాల్సి వచ్చింది. డెఫినెట్గా ఇంటర్వల్ సాంగ్ అయితే అందరూ క్లాప్స్. ఒక ఫ్యాన్స్ అయితే ఒక్క థియేటర్లో ఉండడు, సీట్లో ఉండడు. ప్రేమ రక్షిత్ బ్రహ్మాండంగా చేసాడు పాట, అద్భుతంగా చేశాడు చైతన్య. దడ అనేది అలా ఏం లేదు. నేను మొన్న ఎప్పుడు ఫస్ట్ చెప్పా, దడ అంటే విలన్స్కి దడ, మనం తప్పు చేస్తే పోలీసులను చూస్తే దడ, హీరోయిన్ లవర్కి ప్రపోజల్ చేయాల్సిన దడ, 10th క్లాస్ ఎగ్జామ్ రేపు రిజల్ట్స్ వస్తున్న దడ. దడ అనేది కామన్, ప్రతి వాడికి ఏదో ఒక రోజు తప్పకుండా దడ వస్తుంది. ఎంత కోటీశ్వరుడికైనా లిఫ్ట్ అయిపోతే దడ వస్తుంది. బడ్జెట్ కామాక్షిలో హైయెస్ట్. చేయాల్సి వచ్చింది కథ, చేయాల్సి వచ్చింది. స్ట్రైకులు నేను కోరుకోలే. స్ట్రైకులు యాక్చువల్గా జనవరి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అలా స్ట్రైకులు 70 రోజులు స్ట్రైకులు, కాజల్ డేట్లు, ఆ డేట్లు, శ్రీరాము, విలన్స్, ఈ డేట్లు, గొడవలు అంతా మనకు. మళ్ళీ ఫారిన్ మ్యాచింగ్కి నెంబర్ ఆఫ్ సెట్స్ కూడా కామాక్షిలో ఫస్ట్ సినిమా ఇది. ఎందుకంటే అమెరికాని మ్యాచ్ చేయాలి. ఈ సినిమా చేయాలంటే ఎక్కడంటే అక్కడ తీయలేం కదా, అందుకోసం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వచ్చింది. దేవిని గురించి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమన్నా, ఆల్రెడీ ఒక సినిమా చేసినాడు నాకు కింగ్కి, అది మంచి పాటలు ఇచ్చాడు. ఈ సినిమా పాటలన్నీ యూత్ఫుల్గా ఉంటాయి, క్లాస్గా ఉంటాయి, మాస్ పరంగా ఫ్యాన్స్కి క్లాస్ కొట్టే విధంగానూ ఉంటాయి. అన్ని రకాల దేవి
మంచి పాటలు ఇచ్చేవారు. నాగజీ చెప్పా కదా, లవర్ బాయ్గా 100% అతను ప్రూవ్ చేసుకున్నాడు. దాంతో 100% తను మాస్ ఇమేజ్ని కూడా చూపించుకుంటాడు. ఏ పాత్రకైనా నేను పనికొస్తాను, ఏ పాత్ర అయినా నేను ఛాలెంజ్గా తీసుకొని చేయగలను అని నాగ చైతన్య డెఫినెట్గా ప్రూవ్ చేస్తాడు, దాంట్లో నో డౌట్ అట. లేకుంటే ఈ రోజుల్లో అంత కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఈ రోజుకి ఒక బయర్గా ఒక డిస్ట్రిబ్యూటర్ని ఆధారపడి సినిమా తీయాల. ఈ రోజు మొత్తం వెళ్ళి ఒక మార్నింగ్ అనుకొని మన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్లో పెడితే మనం న్యాయం జరగదు, మనం ఖర్చు పెట్టిన ఖర్చుకి అని చెప్పి అలా ప్రొసీడ్ అయిపోవడం జరిగింది. హీరో గ్రాడ్యుయేషన్ తీసుకోబోతున్నటువంటి హీరో అమెరికాలో అతనికి ఎలాంటి పరిస్థితి ఎదురై విలన్స్తో ఏ విధంగా కలవటం జరిగింది, హీరోయిన్తో ఏ విధంగా కలవటం జరిగింది, దాని నుంచి ఎలాంటి పరిణామాలు వచ్చినాయి, ఎలాంటి ట్విస్టులు వచ్చినాయి, ఎలా జరిగింది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటా హీరోయిజం చూపించాడు. ఈ దడా సినిమా ఏపీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చినందుకు శివప్రసాద్ రెడ్డి గారికి, వాళ్ళ అబ్బాయికి చైతన్య బాబుకి, నాగార్జున బాబుకి అందరికీ చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈ సినిమాను ఆగస్టులో చెప్పారు, ఇప్పుడు మార్నింగే చెప్పారు సార్, ఆగస్ట్ 11th or 12th రిలీజ్ చేద్దామని. సో ఆర్ గోయింగ్ అంటే గత 3 సినిమాల కంటే ఎక్కువ రిలీజ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ప్లాన్ చేసి వీ వాంట్ టు గో ఫర్ బిగ్ రిలీజ్ ఇదివరకు రిలీజ్ సినిమాల కంటే. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ శివప్రసాద్ రెడ్డి గారు అండ్ దట్ టీమ్ ఫర్ గివింగ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ టు RR. థ్యాంక్ యూ.